అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 16వ తేదీ సోమవారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి అసంతృప్తి, నేను ఎంత చేసినా ఫలితం రావట్లేదు అనే భావన రేపటితో కొంచెం తగ్గడం మొదలవుతుంది. మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అన్యాయం, నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు, మీ యొక్క మంచితనాన్ని బలహీనంగా భావించినటువంటి వారు వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రకృతి లెక్క తీయటం మొదలుపెట్టింది. రేపు మీకు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. అది మాటగా కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, లేదా మీ యొక్క మనసులో కలిగే స్పష్టత కూడా కావచ్చు. నేను తప్పుదారిలో లేను అనే నమ్మకం మీలో మళ్ళీ బలపడుతుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి మాత్రం లేదు. గత కొంతకాలంగా చేసినటువంటి సహాయం లేదా మీరు వదిలేసినటువంటి ఒక అవకాశం మళ్ళీ మీ వైపు తిరిగి రావచ్చు. రేపు అటువైపు అడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరి మాటల కోసం మీ యొక్క విలువను తగ్గించుకోవద్దు. మీ యొక్క మౌనం బలహీనత కాదు, అది మీ యొక్క బలం. ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో మీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అదే సమయంలో మీ యొక్క సామర్థ్యాన్ని కూడా గుర్తించే ఒక వ్యక్తి కూడా దగ్గరలో ఉన్నాడు అని రేపటి నుంచి మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి శ్రమ వృధా కాలేదు, సమయం మాత్రమే ఆలస్యమైనది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. రేపు మీ యొక్క మనసులో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇకపై నన్ను అర్థం చేసుకునేటువంటి వారి కోసం నా యొక్క శక్తిని ఖర్చు పెట్టకూడదు అని అర్థం చేసుకుంటారు. ఈ యొక్క నిర్ణయమే మీ యొక్క జీవితంలో కొత్త ఆసక్తికి శాంతికి ఆరంభం అవుతుంది. ఒంటరితనం అనిపించినా అదే మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు ఈ యొక్క రాశి వారికి దేవుని యొక్క కృప దగ్గరగా ఉంటుంది. మీరు అడగని దయ కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. ఉదయం కాస్త నిశ్శబ్దంగా కూర్చొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను దేవునికి చెప్పండి. అది ప్రార్థన రూపంలో కాకపోయినా పర్వాలేదు. మీరు కన్నీటిని కూడా ప్రార్థించి, కన్నీటిని కూడా కార్చి ప్రార్థిస్తే అది విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనగా అవుతుంది. ఆ ప్రార్థనను దేవుడు కూడా వింటాడు. మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి పెద్ద విజయాలు రాకపోయినా పెద్ద మార్పుకు మొదటి అడుగు పడుతుంది. మీ యొక్క బాధకు అంతం కూడా దగ్గరలోనే ఉంటుంది. మీరు ఓడిపోలేదు, మీరు పరీక్షించబడుతున్నారు అనే భావన కూడా మీలో ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు బాధ్యతల పరంగా బరువు స్పష్టంగా అనిపించే రోజు. మీరు మోస్తున్నటువంటి బాధ్యతలు చిన్నవి కాదు. కుటుంబం కోసం, పని కోసం, ఇతరుల యొక్క ఆశల కోసం మీరు మీ యొక్క అవసరాలను కూడా పక్కన పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. నేనే ఎందుకు అన్నింటికీ కూడా బాధ్యత తీసుకోవాలి అనే ప్రశ్న కూడా రేపు మీ మనసులో బలంగా వినిపిస్తుంది. కానీ ఇదే రోజు మీ విలువను కూడా మీరు గుర్తు చేసుకునే రోజు అవుతుంది. కుటుంబ బాధ్యతల పరంగా మీ యొక్క నిశ్శబ్దంగా మీరు మోస్తున్నటువంటి భారం బయట వాళ్ళకు తెలియదు. మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మీరు ఆధారం అయ్యే వాళ్ళు తక్కువ మంది. రేపు ఒక సందర్భంలో మీకు ఒక కీలక నిర్ణయం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అది అందరి కోసం కాకుండా ఈసారి కాస్త మీకోసం కూడా ఆలోచించాలి అనే భావన మీలో మొదలవుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. పని సంబంధిత బాధ్యతల్లో మీరు ఎప్పటిలాగే నిజాయితీగా ఉంటారు. ఇతరులు తప్పించుకునే పనులు కూడా మీ మీదకే వస్తాయి. రేపు కూడా అలాగే జరగవచ్చు, కానీ ఈసారి మీ లోపల ఒక మార్పు ఉంటుంది. ప్రతిసారి నేనే సర్దుకోవాలా అనే ఆలోచన కూడా మీలో బలపడుతుంది. ఈ యొక్క ఆలోచనే రేపటి నుంచి మీ యొక్క పని విధానాన్ని కూడా మారుస్తుంది. మీరు చెప్పాల్సినటువంటి మాటను మర్యాదగా కానీ గట్టిగా చెప్పగలిగే స్థితికి కూడా వస్తారు. ఆర్థిక బాధ్యతలు కూడా మీపై ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. ఆదాయం వచ్చినా అది నిలవడం లేదని, అవసరాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అనిపిస్తుంది. రేపు ఖర్చుల విషయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది. ఏది అవసరం, ఏది కాదు అనే తేడా కూడా అర్థమవుతుంది.
చిన్న నియంత్రణ పెద్ద ఊరటగా మారే రోజు కూడా అవుతుంది. భావోద్వేగ బాధ్యతలు కూడా ఈ యొక్క రాశి వారికి అత్యంత భారమైనవి. అందరి బాధలను వినటం, అందరినీ అర్థం చేసుకోవటం మీరు మీ యొక్క కర్తవ్యంగా భావిస్తారు. కానీ రేపు మీ యొక్క మనసుకు ఒక నిజాన్ని కూడా ఒప్పుకుంటుంది. అందరినీ రక్షించలేను, నన్ను నేను కాపాడుకోవాలి అని. ఇది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి మలుపుగా మారుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మీ యొక్క బాధ్యతల భారాన్ని దేవుడి మీద పెట్టాలని మీ యొక్క మనసు కూడా కోరుకుంటుంది. మీరు చేసినటువంటి కర్తవ్యాన్ని దేవుడు కూడా గమనిస్తాడు. మీరు అన్యాయం జరిగిందని అనిపించిన చోట మీ యొక్క నిజాయితీకి రక్షణ తప్పకుండా వస్తుంది. ఆలస్యం అయినా కూడా న్యాయం మాత్రం తప్పకుండా కలుస్తుంది. ఆధ్యాత్మికంగా ఒక అంతర్ముఖ ప్రయాణం కూడా మొదలవుతుంది. బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా మీ లోపల మాత్రం ఏదో నన్ను నడిపిస్తుంది అనే భావన మీలో ఏర్పడుతుంది. గతంలో మీరు చేసినటువంటి మంచి పనులు, నిశ్శబ్దంగా చేసినటువంటి దానాలు, ఎవరికీ తెలియకుండా కాల్చినటువంటి కన్నీళ్లు, ఇవన్నీ కూడా దేవుని ఖాతాలో చేరిపోతాయి. రేపు వాటి ఫలితంగా ప్రత్యక్షంగా